కొన్ని పార్ట్స్ అయితే రన్నింగ్‌లో అయిపోయి అలానే ఇంకొకసారి నేనిస్తే క్యూబ్ ఏపీఎస్ సర్వర్ అనేది కూడా కొంతసేపట్లో నాకు స్టాప్ అయితే అయిపోతుంది. చూడండి. నా క్యూబ్ ఏపీఐ, నా క్యూబ్ షెడ్యూలర్ అన్నీ నాకు స్టాప్ అయితే అయిపోయాయి. ఎందుకు స్టాప్ అయిపోయాయంటే వెనకాల మనకి క్యూబ్‌లెట్ అనేది ఈ పాత్ ఏదైతే ఈ పాత్ ఉందో ఏది ఈటీసీ కుబర్నెటిస్ పాత్‌లో చెక్ చేస్తా ఉంటది క్యూబ్‌లెట్ అనేది. సో, దానిలో ఫైల్స్ ఉంటేనే నా కంటైనర్స్ అనేవి రన్నింగ్‌లో ఉంటాయి. లేదంటే రన్నింగ్‌లో ఉండవు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు నేను క్రయోపిఎస్ అని ఇస్తే ఇప్పుడు నాకు ఎటువంటి కంటైనర్స్ అనేవి లేవు ఏపీఐ సంబంధించింది. నేనేం చేస్తాను, నేను మళ్ళీ మూవ్ చేస్తాను. మూవ్/టెంప్ star.yaml మనం ఎక్కడైతే టెంప్‌లోకి మూవ్ చేసామో ఆ టెంప్‌లో ఉండే అన్ని యామిల్ ఫైల్స్ మళ్ళీ ఈటీసీ కుబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్‌లోకి తీసుకొని వస్తున్నాను మళ్ళీ. సో, ఇప్పుడు చూస్తే నా ఫైల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అలానే ఇప్పుడు నేను క్రయోపిఎస్ అని ఇస్తే ఆటోమేటిక్‌గా నా పార్ట్స్ అనేవి క్రియేట్ అయితే అవుతాయన్నమాట. చూడండి, క్యూబ్ షెడ్యూలర్, క్యూబ్ కంట్రోలర్, ఈటీసీడీ, క్యూబ్ ఏపీఐ మళ్ళీ నాకు రన్నింగ్‌లో అయితే వచ్చేసాయి. 9 సెకండ్ లోపల క్రియేట్ అయింది. సో, ఇది ఎలా తెలుస్తది? ఇది ఎలా ఫైండ్ ఔట్ చేస్తుంది? అసలు ఎక్కడ రాసాం మనం ఇలాంటి కాన్ఫిగరేషను? ఈ ఫైల్‌లోనే మనం వెతకాలని ఎక్కడ రాసామంటే, మీరు జస్ట్ మనం క్యూబ్‌లెట్ అనేది ఇన్‌స్టాల్ చేసాం ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో. ఇక్కడ మీరు ps-aux అండ్ దెన్ grep i క్యూబ్‌లెట్ అని కమాండ్ ఇవ్వండి. క్యూబ్‌లెట్. ఈ క్యూబ్‌లెట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు కాన్ఫిగ్ ఫైల్ ఉంటది. ఒక కాన్ఫిగ్ ఫైల్ అయితే ఉంటది నాకిక్కడ. సో, కాన్ఫిగ్ ఫైల్‌ని వెతుకుదాం ఇక్కడ మనం. కాన్ఫిగ్ ఇక్కడ -కాన్ఫిగ్ అని ఉంది కదా! -కాన్ఫిగ్‌లో నేనేం చెప్పాను ఇక్కడ varlib kubelet.config.yaml అంటే ఇక్కడ నాకు ఇంకొక యామిల్ ఫైల్ ఉంది. ఓకే. సో, మనం ఈ పాత్‌లోకి అయితే నావిగేట్ అవుదాం. varlib kubelet ఎంటర్ ls అండ్ దెన్ ఇక్కడ నాకు config.yaml ఉంది. config.yaml నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి మనం ఇలా స్క్రోల్ డౌన్ చేసామంటే ఇక్కడ చూడండి స్టాటిక్ పాత్. ఇక్కడ క్యూబ్‌లెట్‌కి నేను ఇక్కడ యామిల్ ఫైల్‌లో నేను ఆల్రెడీ చెప్పేసాను నేను. స్టాటిక్ పార్ట్స్‌ని ఇక్కడ నుంచి రన్ చేయని. సో, నా క్యూబ్‌లెట్ అనేది ఈ పాత్‌లోకెళ్ళి చెక్ చేస్తా ఉంటది. యామిల్ ఫైల్స్ ఉన్నాయా లేదా అని. ఆ యామిల్ ఫైల్స్ యూజ్ చేసుకొని నా ఏపీఐ, కంట్రోలర్ అండ్ ఈటీసీడీ అన్ని రన్నింగ్‌లో ఉన్నాయి. ఒకవేళ ఆ ఫైల్స్ అనేవి ఆ పాత్‌లో లేదంటే ఆటోమేటిక్‌గా నా ఏపీఐ సర్వర్ గాని, షెడ్యూలర్ గాని, ఓకేనా, అలానే ఈటీసీడీ గాని నాకు రన్నింగ్‌లో అయితే ఉండవు. CRA